క్రీస్తునందు ప్రియ దేవుని బిడలారా, మీకు నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు కొరకు మరొక చిరు సందేశాన్ని ఆలకించి దైవదీవెన సంపాదించుకుందామా? మత్తయి శుభవార్త 14వ అధ్యాయం 24 నుంచి మనం చూస్తే, గాలి ఎదురైనందున అనే మాట మనకి కనిపిస్తుంది. గాలి ఎదురైనందున. పెనుగాలులు చాలాసార్లు నాలుగులు చాపి విజృంభిస్తాయి. మన జీవితాల్లో వచ్చే తుఫానులు అంటే తుఫాను లాంటి పరిస్థితులు, సమస్యలు, ఇబ్బందులు, వీటన్నిటినీ మనం చాలాసార్లు అనుభవిస్తూ ఉంటాం. ఈ జీవితంలో వచ్చే ఈ తుఫానులు ప్రకృతి సంబంధమైన సుడిగాలుల కంటే భయంకరమైనవిగా మనకు అనిపిస్తూ ఉంటాయి. కానీ నిజంగా ఇలాంటి గాలివానల, తుఫానుల అనుభవాల గురించి మనం సంతోషించాలంటాడు దేవుడు. ఉదయం, అస్తమయం లేక సంవత్సరం పొడుగున సంధ్యా సమయం ఉండే ప్రదేశాల్లో ఆకైనా గలగలలాడకుండా గాలి విసరణ లోతైన కొండ లోయల్లో ఉండడం కంటే వర్షాలు కురిసి వరదలు వచ్చే చోట్ల నివసించడం మేలు కదా. కొన్ని చోట్ల అచ్చం అస్తమయంలాగే ఉంటుంది, కొన్ని చోట్ల అచ్చం ఉదయంలాగే ఉంటుంది. ఇక రోజంతా, సంవత్సరం అంతా ఒకే అనుభవంలో, ఒకే వాతావరణంలో వారు జీవిస్తూ ఉంటారు. మనం అలాంటి ప్రదేశాల్లో ఉండడం కంటే ఇలా వర్షాలు కురిసి వరదలు వచ్చే ప్రదేశాల్లో నివసించడం మేలు కదా. శోధనల కారు మేఘాలు గుండెల్లో గుబులు పుట్టించవచ్చు, కానీ ఆత్మ తీవ్రత నిండిన ప్రార్థనకి మనల్ని ప్రేరేపించేవి ఆ పరిస్థితులే కదా. ఇంకా ఆతృతతో మనకి ఇవ్వబడిన వాగ్దానాలను గట్టిగా పట్టుకునేలా చేసేవి ఆ సమస్యలే కదా. ఎడబాట్లని తుఫానులు హృదయ విదారకమైనవి. అయితే తన వైపుకి మనల్ని మళ్లించుకునే దేవుని సాధనాలు అవే. ఆయన రహస్యంగా మనతో ఉండి మృదువుగా, మెల్లగా మనతో మాట్లాడే సందర్భాలు అవే. అలలకి, పెనుగాలుల తాకిడికి నావ ఊగినప్పుడే కదా నావికుని సామర్థ్యం బయటపడేది. తుఫానులు మనపై విరుచుకుపడకుండా చేసేవాడు కాదు మన ప్రభువు. అయితే ఆ తుఫానులో మనకు అండగా నిలుస్తాడు. మన ప్రయాణం సుఖంగా సాగుతుందని ఎప్పుడూ మాట ఇవ్వలేదు, కానీ గమ్యం మాత్రం క్షేమంగా చేర్చే బాధ్యత నాది అని అన్నాడు. పరలోక పవనాలు వస్తున్నాయి, తెరచాప మనం పైకెత్తాలి. పెనుగాలులు వీచినా, ఆటంకాలు వచ్చినా, పొగమంచు పట్టినా, గాలివాన కొట్టినా, పైనం దూరమైన గమ్యం కానరానిదైనా, ఉప్పు నీళ్ల తుంపరలో, సాగరం కక్కే నురగల్లో సాగిపోవాలి గమ్యం వైపుకి, మన ఆత్మీయ పరుగుల్లోకి. కాబట్టి దేవుని ప్రజలారా, ఆ రీతిగా ఏమి ఎదురైనా, ఏ పరిస్థితులు ఎదురైనా క్షేమంగా గమ్యస్థానానికి చేర్చగలిగినవాడు మన దేవుడు. ఆయన అపనమ్మకస్తుడై అర్ధాంతరంగా మధ్యలో మాత్రం విడిచిపెట్టేవాడు కాదు. ఆయన్ని ఆశ్రయించిన వారికి ఆపత్కాలములో నమ్ముకొనదగిన ఆశ్రయదుర్గం అన్నాడు. నమ్ముకొనదగిన ఆశ్రయదుర్గం. ఆయన ఎంత నమ్ముకొనదగిన వాడంటే, ఏ పరిస్థితి ఎదురైనా, ఏ గాలి ఎదురైనా, ఏ తుఫాను ఎదురైనా మధ్యలో అర్ధాంతరంగా విడిచిపెట్టేసి వెళ్ళిపోయేవాడు కానే కాదు. మాట ఇచ్చిన దేవుడు నీ విశ్వాస పరిస్థితులు కిందకి పైకి ఊగినా ఆయన మాట మాత్రం ఊగేది కాదు, మాట మాత్రం తప్పేది కాదు. కాస్త ఆలస్యమైన, కాస్త ఇబ్బంది అయినా క్షేమంగా గమ్యస్థానానికి చేర్చేవాడు నజరేయుడని యేసు. ఆయన మీద మన విశ్వాసం ఎన్నటికీ సడలిపోకుండా చూసుకుందాం. అంతవరకు కూడా ఆయనపైన ఆధారపడదాం. గమ్యానికి చేరుకుని ప్రభుతో కలిసి ఆనందిద్దాం. అట్టి అనుభవంలో పరిశుద్ధాత్మదేవుడు మనల్ని నడిపించాలని ప్రార్థన చేసుకుందాం. దయగల మా తండ్రి, ఈ చిరు సందేశాన్ని ఆలకించిన ప్రియబిడలను ఆశీర్వదించి, గాలి ఎదురైనందున వారి జీవితంలో విశ్వాసం దిగజారిపోకుండా, నమ్మిక తప్పిపోకుండా, ఏమి ఎదురైనా, ఏమి వెంబడించినా, ఏవి చుట్టుముట్టినా చివరికంటూ మాతో ఉండి గమ్యానికి క్షేమంగా తీసుకెళ్తానని మాట ఇచ్చావు గనుక ఆ యొక్క విశ్వాసాన్ని ప్రతి ఒక్కరు కలిగి నీతో పాటు ప్రయాణం చేస్తూ అంతం వరకు కూడా నీ సహాయంతో వారి యాత్రను ముగించడానికి, గమ్యానికి చేరుకోవడానికి కావలసిన ఆత్మశక్తిని, జ్ఞానాన్ని వారికి దయచేసి నీ కృపలో వారిని వర్ధిల్ల చేసి నడిపించమని యేసు పరిశుద్ధ దివ్య నామమున ఈ మనవులన్నీ అడిగి వేడుకొని పొంది ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుని కృపా సమాధానాలు మీ అందరికీ సదా తోడై నడిపించునుగాక. ఆమేన్. ఈ వర్తమానాలు మీకు దీవెనకరంగా ఉన్నట్లయితే ఇతరులకు కూడా షేర్ చేయండి. మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.
దేవుని కృప మనందరికీ సదా తోడై ఉండి ఆయన సందులో మనల్ని 30దంతులుగా 60దంతులుగా 100దంతులుగా ఫలింపచేసి వర్ధిల్ల చేయునుగాక. ఆమేన్.